కొడుకు ఒరేయ్. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ అయితే అయినా ఒక ప్యాకింగ్ బ్లాగ్తో వచ్చాను. ఈ ప్యాకింగ్లో కామెడీ ఉంటుంది, చూడండి మంచిగా. బిట్టిగాడు వస్తున్నాడు. బ్యాగ్ తీసి పెట్టుకోరు. డాడీ నువ్వు షర్టు వేసుకొని రా. మా నీ ఫోన్ ఎట్టి అదేమంటారు నల్లగా బయటికి వస్తుంది. వస్తుందిలే. ఇంకా స్టార్టింగే చెప్పాను కదా, మేము ఈ బ్లాగ్ వచ్చేసి ఉగాది ముందు రోజు బ్లాగ్. అంటే లైక్ ఉగాది వచ్చేసి థర్స్డే జరిగింది కదా, థర్స్డే ముందు వెన్స్డే నైట్ బ్లాగ్ అనమాట. మేము ఊరు వెళ్తున్నాం కదా, దానికైతే కింద ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాం. మేము ప్యాకింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది కొన్ని ఒరిజినల్ సౌండ్స్ కూడా పెట్టాను, చూడండి. ఫన్నీగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒకరినొకరు తిట్టుకుంటూ అలా చేసుకుంటూ ఉంటాం ప్యాకింగ్ అనేది. పిల్లలు కూడా ఉంటారు కాబట్టి చాలా గంటల తరబడి చేస్తామని చెప్పచ్చు. ఎందుకంటే దగ్గర 2 hours అలా పడుతుంది ప్యాకింగ్ చేయడం. ఎందుకంటే పిల్లలు అడ్డు వస్తూ ఉంటారు, వాళ్ళను కాదనేసి మనం చేసుకుంటూ ఉండేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. అందువల్ల నేను కొన్ని ఒరిజినల్ సౌండ్ కూడా ఇందులో యాడ్ చేశాను. స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇంకా ఇక్కడైతే కనుక నేను ప్యాకింగ్కి ఏమేమి కావాలి, మేము వెళ్ళేది 2 days మాత్రమే. సో దానికి ఏవేవి కావాలి, బట్టలు ఇవన్నీ అయితే కనుక అరేంజ్ చేసేసుకుంటూ ఉన్నాను. నేను అరేంజ్ చేస్తుంటే చూస్తున్నాడు కదా, మా బాబు నా వెనకనే తిరుగుతూ ఉన్నాడండి. ప్యాకింగ్ అయిపోయేంత వరకు మా బాబు నా వెనకనే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా నేను బట్టలు ఇవన్నీ ఏ రోజు ఏవేవి వేసుకోవాలి అవన్నీ తీస్తున్నాను. మా పాప అయితే వీడియో తీస్తుంటే అంటుందన్నమాట మధ్య మధ్యలో, మమ్మీ ఇదేదో కదులుతుంది, మేము బ్లాక్ వస్తుంది, వైట్ వస్తుంది, ఇంతేనా, బంద్ చేస్తున్నా. ఎన్ని క్వశ్చన్స్ వేసిందంటే ఒక 5 minutes వీడియోకి మా పాప నా తల తినిందని చెప్పచ్చండి. అంత యాసిడ్గా తెప్పించింది నాకైతే. ఇక్కడ చూశారు కదా మా బాబు యాడికో పక్కకు లాక్కెళ్తూ ఉన్నాడండి. ఎనికిలో పెట్టు, ఎవడైనా ఎనికిలో పెడతారు. నన్ను అటు ఇటు లాగుతూనే ఉంటుందండి నేను చేసేటప్పుడు పని అయితే. కానీ ఇంట్లో సేమ్ కుకింగ్ చేసేటప్పుడు అదే ప్రాబ్లం అనమాట. ఇంట్లోనే ఉంటాడు కదా, ఇలానే చేస్తూ ఉంటాడు. మీ పిల్లలు ఇలానే చేస్తారా లేదా అనేది షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే మా బాబుకి ఏ డ్రెస్ మంచిగా ఉంటుంది ఏంటి అనేది, కొంచెం సమ్మర్ కదా, మరీ ఫిట్గా ఉన్నా కూడా గాలి తోలకుండా ఇబ్బంది పడతాడనేసి ట్రై చేస్తూ ఉన్నాను. కొంచెం మంచిది ఈజీది అంటే లైక్ లూజ్గా ఉండేటే తీసుకెళ్దాము, టీ షర్టు లేదంటే ఏదన్నా షర్టు టైప్ అనేసి చూస్తూ ఉన్నాను. మనకి ప్యాంట్ మా వారేమో వద్దులే ఓన్లీ టీ షర్టు డ్రాయర్దా అంటున్నాడు. ఏం బాగుంటుంది చెప్పండి, ఫంక్షన్లలో టీ షర్టు డ్రాయర్ సేమ్ ఇంట్లో వేస్తే బాగోదు కదా అనేసి నేనైతే ఒక నెట్ క్లాత్ది షర్ట్ ఉండింది అండ్ తన పుట్టింటికలప్పుడు తీసుకున్నాను. ఆ డ్రెస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే కింద ప్యాకింగ్ నేను అస్సలు చేయనండి. ఎందుకంటే నేను చేస్తే మా వారికి అస్సలు నచ్చదు. నేను చేసే ప్యాకింగ్ ఆయనకు నచ్చదు అనమాట. ఆయన చేస్తేనే బాగుంటుందంట. ఎందుకంటే నేను అన్ని ముదర జుట్టి పెడతానంట, మంచిగా పెట్టనంట ప్యాకింగ్ అనేది. సో నాకు రాదంట బట్టలు సర్దడము. ఆయన అయితే కింద మంచిగా ఏమంటారు ఎక్కువ బట్టలు పట్టేలాగా చేస్తానంట. నేను అలా చేయనంట. అన్ని ముదర జుట్టి పెడతాను, ఏదో గందరగోళం చేస్తాం, దాంట్లో 4 జతలు కూడా పట్టవు, మళ్ళీ బట్టలన్నీ తీసుకెళ్ళాలా అని అంటాం అనేసి ప్యాకింగ్ దగ్గర అయితే మా వారే కూర్చుంటాడు కంపల్సరీగా. ఇంకా ఏ బట్టలు కావాలి అవన్నీ నేను అందిస్తుంటే ఆయన సర్దుతూ ఉన్నాడు అనమాట. అంటే లైక్ ఎలా ఉంటుందంటే నేను పెట్టేది అన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే స్పేస్ కన్జ్యూమ్ చేయను అనమాట. మా వారు అలా కాదు, నీట్గా సర్దుతాడు, స్పేస్ తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు పట్టేలాగా చేస్తున్నాడు అనమాట. ఆ క్రెడిట్ మటుకు ఆయనకే దక్కుతుంది. సో అందుకే నేను ఏవేవి కావాలన్నా అవి అయితే గిన అందిస్తుంటే ఆయన సర్దుతూ ఉన్నాడు. ఇక్కడ వీడియోలో అయితే గిన నేను కొత్తగా బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నానండి, అవే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే గిన ఈ 2 అయితే నేను కొత్తగా
స్టిచ్ చేయించాను ఫంక్షన్ కోసమనే ఇవి తీసుకొని కూడా చీరలు దగ్గర దగ్గర ఆషాఢ మాసంలో తీసుకున్నాను. బట్ ఇక స్టిచ్చింగ్ చేయడం అయితే ఇప్పుడు చేయించుకున్నాను, దగ్గర 7 months అయిందని చెప్పచ్చు ఈ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడానికి. సో ఇప్పుడైతే దీనికి ముహూర్తం కుదిరిందేమో ఏమో, ఇప్పుడు అయిపోయిందండి వెంటనే. ఇప్పుడు కోలం డిజైన్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా అనేసి ఇలా హై నెక్ పెట్టేసుకొని కోలం డిజైన్స్ అయితే పెట్టేశాను. కంప్యూటర్ వరకు చాలా తక్కువ వర్క్, ఎక్కువ కాస్ట్ కూడా లేదండి. కొడుకు ఒరే ఇది అది మంచిగా కనిపించిందా? ఫొటోస్ అన్నీ సర్దుద్దాంలే. అది బ్యాగ్ ఏమో అన్ని బట్టలు దాని లోపల పెట్టాలి. నువ్వు ఎంతవరకు ఆవేశపడుతూ నువ్వు పెట్టేసుకుంటుంటే ఇంక నేను ఏం చేశాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయించాను, తక్కువ కాస్ట్లో బాగా హెవీగా అనిపించింది. బ్లౌజ్ అయితే కనుక చాలా పర్ఫెక్ట్గా కుట్టారండి. రాజమండ్రిలో పర్ఫెక్ట్గా కుట్టింది ఫస్ట్ టైం అని చెప్పచ్చు. ఇంతకుముందు 3 to 4 times కుట్టించాను, బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈసారి అయితే వేరే దగ్గర ట్రై చేశాను, చాలా మంచిగా కుట్టారు. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇక్కడైతే కనుక ఇలాగా వీడియో తీస్తా, అదే బ్లౌజ్ చూపించడానికి వీడియో తీయంటే ఇంకా మా వారు వీడియో తీస్తుంటే నేనైతే కనుక కూర్చున్నాను. ఇంక ఎలాగో కూర్చున్నావు కదా సర్దేసే అంటే నా చేతనేంత వరకు నేనైతే సర్దుతున్నాను. నేను సర్దిన తర్వాత మళ్ళీ ఊరుకోలేదు. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ తీసి మంచిగా పెట్టి మళ్ళీ లాక్ చేశారు. అలా ఉంటుంది మా వారితో. అందుకే ప్యాకింగ్ దగ్గర అస్సలు కూర్చోండి. నేనైతే గిన చూశారు కదా, నేను కూర్చున్నానంటే గిన పిల్లలు చూడండి ఎంత గోల చేస్తారు. అదే ఆయన కూర్చున్నాడంటే గిన గోల చేయరు, అరుస్తాడు ఆయన కంపల్సరిగా. అందుకనేసి రారు. సో ఇలా ఉంటుంది మీరు ప్యాకింగ్ చేసేటప్పుడు. అందుకే మధ్య మధ్యలో నేను ఒరిజినల్ సౌండ్ పెట్టాను, చూసి మీరు కూడా ఫన్నీగా ఉండి నవ్వుకుంటారనే ఉద్దేశంతో అక్కడక్కడ ఒరిజినల్ సౌండ్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ ఏం చేశాను అంటే దానికి జిప్పు నాకు తెలియక బట్టలు పెట్టేసాను, జిప్పు చూసుకోలేదు. మా వారు చెప్తున్నారు దానికి జిప్పు ఉంది, లోపల పెట్టేసి జిప్పు వేస్తే బట్టలు కదలకోకుండా మంచిగా అలాగే ఉంటాయి కదా అని. బట్ నేను చూసుకోలేదండి, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ జిప్ వేసాను. సో ఇలా ఉంటుంది నా ప్యాకింగ్ అనేది. ఏంటి అంటే ఆదర చేసేస్తాను, అది ఫెయిల్యూర్ అయిపోతుంది. మా వారు అట్లా కాదు, పర్ఫెక్ట్గా చేస్తారు అని చెప్పచ్చు ఇదైతే గిన. సో ఇలా ఫన్నీగా నవ్వుకుంటూ కోప్పడుతూ జోకులు వేసుకుంటూ అయిపోయిందండి మా ప్యాకింగ్ అయితే గిన. సో మీరు ఎలా చేస్తారనేది చెప్పండి. ఇంకా తర్వాత అయితే గిన మరి ఎట్లా నేను పెడతా అంటే నువ్వు వినవు, నీ చేతి అవుతుంది అన్నావు, పెట్టు ఇంకా మరి లాగకు. అందుకే వీడియోది నేను తీసి పెట్టుకుంటాను. ఎట్టకేలకు మా ప్యాకింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇది లాక్ చేయడం ఒక పెద్ద ఎత్తు. మా పాపను ఏం చేస్తా అంటే సరే చేయవే అంటే తనకి రాలేదు. అవి 2 ఈక్వల్గా పెడితేనే కదా అవి అటాచ్ చేయది. సో అలా కాకుండా దాన్ని అలా తిప్పి ఇలా తిప్పి ఎందుకులే మా అగసాట్లు. అసలు ఇప్పుడు అనుకుంటే నవ్వు వస్తుంది. అరే ఏంది ఇంత ఇలా ఏమంటారు ఎర్రిగిల్లలాగా చేసామా అనిపించింది. ఇంకా మా ప్యాకింగ్ అయితే ఇంతటితో అయిపోయింది. 2 days కాబట్టి సింపుల్ 1 bag ఇంకొక బ్యాగ్లో వచ్చేసి ఫుడ్కి సంబంధించి పిల్లలు ఉన్నారు కాబట్టి స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అనదరగా ఇంకొక బ్యాగ్ అయితే క్యారీ చేసాం. ఇంతేనండి ప్యాకింగ్ అయితే చాలా ఈజీగా అయిపోయిందని చెప్పచ్చు ఈసారి అయితే. ఇంకా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మన యాక్సెసరీస్ ఉంటాయి కదా, కంపల్సరిగా మనం ఎక్కడికన్నా 1 day ట్రిప్ కానీ వెళ్ళామంటే కంపల్సరిగా అన్నీ కావాలి కదా. బ్యాంగిల్స్, వాచెస్, స్టిక్కర్స్, ఇంకా ఉంటాయి కదా మేకప్ ఐటమ్స్, అవి ఇవి క్రీమ్స్ అనేసి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరిగా నాకు కావాల్సినవి నేనైతే క్యారీ చేసుకుంటేనే వెళ్తానండి. ఎందుకంటే అక్కడ చాలామంది వస్తుంటారు, ఆ ఇబ్బంది పడడం ఎందుకు, నా వస్తువులు నేనే తీసుకెళ్తూ ఉంటాను. ఇదే ఇవాళ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి.